అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం కారణంగా ముగ్గురు యువకులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రాంగ్ రూట్ లో ప్రయాణించడంతోనే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మృతులు బన్నీ, చరణ్, రఫీల్ గా అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది. అదొక కిక్, అదొక థ్రిల్. చేతిలో బైక్ హ్యాండిల్, రోడ్డు ఖాళీగా కనిపిస్తే చాలు యువ రక్తం ఉరకలేస్తూ ఉంటుంది. యాక్సిలేటర్ పెంచే కొద్దీ గాలిని పీల్చుకుంటూ వెళ్తుంటే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్. కానీ ఒక్కోసారి లెక్క తప్పితే ఆ వేగమే ప్రాణాలు తీస్తుంది. ఓ యువత, ఈ వీడియో మీకోసం ఒకసారి చూడండి. ఓ క్షణం ఆగి మీ వీడియో చూడండి. మీకోసం ఇంట్లో 1000 కళ్ళతో ఎదురు చూసే కన్నవాళ్ళు ఉంటారని గుర్తుంచుకోండి. ఏపీలో ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యువత ఆలోచనలతో పాటు అతివేగం ఎంత ప్రమాదకరమో మరోసారి ఇక్కడ రుజువు చేసింది. యువత ఉత్సాహం, భయంకరమైన డ్రైవింగ్ బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏం జరిగిందో అని తేరుకునే లోపే క్షణాల్లో ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలాగే ఏలూరులోని భీమడోలు మండలం సూరప్పగూడెం ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని కూడా క్లియర్గా ఇక్కడ తెలుస్తోంది. రాంగ్ రూట్లో యువకులు బైక్ పై వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. మృతులు ముగ్గురు కూడా ద్వారకా తిరుమలకు చెందిన బన్నీ, చరణ్, రఫీల్గా కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఎంత పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, ఎన్ని వేల రూపాయలు ఫైన్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా యువత ఆలోచన అయితే చేయడం లేదు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, రాంగ్ రూట్లో రావడం వల్లనే ఇంత పెద్ద ఘోర యాక్సిడెంట్ జరిగి కన్న వాళ్లకు ఒక తీరని శోకాన్ని ఈ ముగ్గురు కూడా మిగిల్చారని చెప్పొచ్చు. వీళ్ళ ప్లేసెస్లో ఎవరు రీప్లేస్ చేయగలుగుతారో ఆ కుటుంబానికి ఎంత శోకం ఒకసారి ఆలోచించండి. బండి చేతిలో ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ఆఖరికి ఏం మిగులుతుందో కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఒకసారి మనం ఆలోచించాలి. బైక్ తీసుకొని బయటకు వస్తున్నాము అని అంటే కనుక ఒక కుటుంబం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనేది మనం క్లియర్గా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈరోజు జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇక్కడ తీవ్ర విషాదాన్ని ఏర్పడడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు యువకులు అకాల మరణం చెందడం జరిగింది. అది ఇంకా ఎలా చనిపోయారు ఏంటి అనేది తెలియాల్సింది. వాళ్ళ ముగ్గురు కూడా మనకి ద్వారకా తిరుమల నుంచి 2 యువకులు, అలాగే తిమ్మాపురం నుంచి ఒక యువకుడి కింద ఇప్పుడు దాకా మనకు సమాచారం తెలిసింది. అయితే ఈ ఘటన మేబీ తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే దీని మీద మొత్తం మృతదేహాలు 3 కూడా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కి వెళ్ళడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. అలాగే వారి తరపున బంధువులు ఎవరైతే ఉన్నారో దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనకి భీమడోలు ఎస్ఐ చెప్పడం జరిగింది. దాని మీద మేము కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.